శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 21, 23, 25 తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ మీ జీవితాన్నే మార్చిపోతుంది. ఆమె మరెవరో కాదు. ఈ వీడియోని ఇంట్లో తలుపులన్నీ మూసేసి ఒంటరిగా చూడడమే మీకు ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. లేకపోతే మనోవేదన మిగులుతుంది, మానసిక స్థైర్యం సన్నగిల్లుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ తేదీలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి. అలాగే ఈ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుంది. అయితే అసలు మీకు ఎలా ఉండబోతుందో, ఈ తేదీల్లో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ తేదీలో మీరు మౌనంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఒకరి గురించి ఆలోచన చేసే ముందు మీ యొక్క ఆలోచన మీరు చెయ్యండి. అంటే ఎదుటి వారి యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఈ రీత్యా ఈ రోజుల్లో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుటి వారి నుంచి పరోక్షమైన సమాధానమే కాదండి, వారి నుంచి ఎన్నో రకాల అవమానాలు, నిందలు కూడా ఈ తేదీల్లో కుంభరాశి జాతకులు పడబోతున్నారు. అలాగే ఒక స్త్రీ రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు మీకు కలగబోతూ ఉన్నాయి. ఆ స్త్రీ యొక్క చెప్పుడు మాటలు ఈ రోజున సమాజంలో గౌరవాన్ని తొలగించేస్తాయి. మీరు ఇప్పటి వరకు కూడగట్టుకున్నటువంటి గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. అలాగే ధన పరంగా కూడాను ఆ స్త్రీ రీత్యా అప్పుల ఊబిలోకి నెట్టివేయబడుతున్నారు. స్టాక్ మార్కెట్ లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏకపక్ష నిర్ణయాలే తీసుకోండి. అలా కాకుండా స్త్రీ యొక్క మాటలు పరిగణలోకి తీసుకుంటే, వారు స్నేహితులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే గనక ఉచిత సలహాలు ఇచ్చేటటువంటి స్త్రీ ఎవరైనా కావచ్చును, వారి యొక్క మాటలు పరిగణలోకి తీసుకోవద్దు. ఇలా తీసుకుంటే గనక ధనం విషయంలో లోతైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. మీరు ఇక తేరుకోవడం సాధ్యపడదండి. అంత బాగా ధనం విషయంలో ఆ స్త్రీ మీకు నష్టాన్ని చేకూరుస్తుంది. వారి యొక్క అవసరాల మేరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయడానికి వెనుకాడదు ఆ యొక్క స్త్రీ. అయితే ఆ స్త్రీ మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైనా కావచ్చును. కావున జాగ్రత్త వహించండి. కావాలని ఈ యొక్క తప్పిదం వారు చేయకపోవచ్చును, లేదా కావాలనే చేయవచ్చును. కానీ మీకు మీరు జాగ్రత్తగా ఉండండి. తెలుసో తెలియకో ఆ స్త్రీ చేసే తప్పిదం మీకు చాలా వరకు కూడాను ధన నష్టాన్ని కలగజేస్తుంది. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలకు కూడాను భంగం కలిగించేలాగా చేస్తుంది. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి సహోద్యోగులు అయినటువంటి స్త్రీలతో జాగ్రత్త. లేకపోతే మీకు వారికి మధ్య ఏదైనా ఉంది అన్నట్లుగా రూమర్స్, గాసిప్స్ వచ్చేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కావున ఇది మీ వైవాహిక బంధానికి కూడా ముప్పు వాటిల్లేలాగా చేస్తుంది. ఈ 3 రోజుల్లో ఈ విషయాల్లో మాత్రమే కాదండి, అన్ని విషయాల్లో స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేనిచో మీరు మానసిక వేదనే కాకుండా శారీరక ఇబ్బందులకు కూడా గురి కావాల్సి వస్తుంది. అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఆ యొక్క స్త్రీలతో ఎవరైనా కావచ్చును, వారితో మీరు శారీరక బంధం పెట్టుకునే బలహీనత కూడా ఈ రోజుల్లో కనిపిస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజున ఇటువంటి గడ్డు పరిస్థితులు కలగబోతున్నాయి. కావున కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరితో కలిసి కూర్చొని
మాట్లాడవద్దు, ముఖ్యంగా స్త్రీలతో ఎక్కువ సమయాన్ని గడపవద్దు. అలాగే దేవాలయ సందర్శన చేసే వీలు ఉంటే దేవాలయ సందర్శన చేయండి. ముఖ్యంగా పరమశివుని అనుగ్రహం కోసం ఈ రోజున రుద్రాభిషేకం చేయించండి. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలు చిక్కినప్పుడల్లా పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.